స్తోత్రమెస్సియా ప్రియమైన దేవుని బిడ్డారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా? దేవుడు తన కృప చొప్పున తన కృపను బట్టి మరి ఈ దినాన్ని మనకి బహుమానం కింద మరి ఈ దినాన్ని చూడడానికి మరి ఆయన కృపను మనకు అనుగ్రహించాడు కనుక మనం ఏం చేయాలంటే ఆయన స్తుతించాలి, ఆయనను మరి ఆరాధించాలి. ప్రభు ఈ దినాన్ని నాకు ఇచ్చావు ప్రభు అని మన ప్రాణంతో మనం చెప్పుకుని, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అన్నట్టు దావీదు మహారాజు చెప్పినట్లు మనము కూడా మన ప్రాణాలతో చెప్పుకోవలసిన వారమై ఉన్నాం కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ మీ పరిస్థితులు ఏదైనా, శ్రమలు ఏదైనా, ఇరుకులు ఏదైనా, మొట్టమొదటి దినం బ్రతకనిచ్చావు ప్రభా, నిన్ను స్తుతించడానికి కృపనిచ్చావు ప్రభా అని ప్రతి ఒక్కరూ ప్రార్థించండి. తద్వారా దేవుడు మనలను ఇంకా దీవించబోతున్నాడు, మహిమ నుండి అధిక మహిమలోనికి నడిపించబోతున్నాడు అని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుకుందని చదువుతున్నాను. యెషయా గ్రంథము 51వ అధ్యాయం 12వ వచనం. నేనే మిమ్మును ఓదార్చువాడను, చనిపోవు నరునికి తృణమాత్రుడునకు నరునికి ఎందుకు భయపడుదువు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనకు అనేకమైన బాధలు కలగవచ్చు కదా. ఈ లోకంలో బాధలు, ఈ లోకంలో శ్రమలు, ఈ లోకంలో అనారోగ్యాలు, ఈ లోకంలో వ్యాధులు, ఈ లోకంలో అప్పులు, మరి ఈ లోకంలో మరి అనేకమైన నిందలు, పోరాటాలు, అవమానాలు, అలాగే మరి లేమి, కలిమి, అనేకమైన పరిస్థితులు గుండా వెళుతున్నప్పుడు నేనేమనుకుంటావు తెలుసా? నన్ను ఓదార్చేవారే లేరు, ఆదరించేవారే లేరు, నన్ను పట్టించుకునేవారు లేరు అని మనం అనుకుంటూ ఉంటాం. అటువంటి వారు ఎవరైనా ఉంటే నా ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నేనే మిమ్మల్ని ఓదార్చువాడును, నేను ఓదారుస్తాను బిడ్డ, నేను ఓదారుస్తాను నా కుమారుడా అని దేవుడు మరి సెలవిస్తూ ఉన్నాడు గనక ప్రియమైన దేవుని బిడ్డ, ఈ దినము నువ్వు ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే, ఈ వాగ్దానం నీకోసమే, ప్రత్యేకించి నీకోసమే దేవుడు నిన్ను దృష్టించి నీతో మాట్లాడుతూ నీకు ఇస్తున్న వాగ్దానం కనుక నువ్వు ఈ వాగ్దానాన్ని బట్టి నువ్వు బలం పొందుకో, ముందుకు సాగు. ఎందుకంటే నీకోసం ఎవరు లేకపోవచ్చు ఈ లోకంలో, నా ప్రభువు నిన్ను దర్శిస్తున్నాడు ఈ సమయంలో కనుక ప్రతి ఒక్కరూ ఈ వాగ్దానం నా కోసమే ప్రభా, నా కోసమే నాతో మాట్లాడుతాడని నువ్వు గ్రహించగలిగితే, శ్రమలు నీకుంటే, ఇబ్బందులు నీకుంటే ఈ వాగ్దానం నీ కోసమే. ఇంకేమంటాడంటే నీవు ఇంకా భయపడొద్దు అంటున్నాడు, ఎవరికి భయపడొద్దు అన్నాడు. ఎందుకంటే మరి మరణం కింద చనిపోవు నరునికి, అంటే ఏ మానవుడైనా చనిపోవలసిన వాడే, ఏ వ్యక్తి అయినా చనిపోవలసిన వాడు. ఆ మానవుడు ఎటువంటి వాడు తెలుసా? తృణమాత్రుడట. దేవునికి స్తోత్రం. తృణమాత్రుడైన నరునికి నువ్వు భయపడకు. ఎందుకంటే మన ఈ లోకంలో మరి దేవుని సన్నిధికి వెళ్ళాలంటే భయం, దేవుని గురించి చెప్పాలంటే భయం, దేవుని స్తుతించాలంటే భయం, దేవుణ్ణి ప్రకటించాలంటే భయం. కనుక నీవు ఎవ్వరికి భయపడకు. నా యేసుని గురించి సాక్ష్యము చెప్పుకుంటూ ప్రతి ఒక్కరికి మరి నీ సాక్ష్యాన్ని, నీ శ్రమల నుంచి ఎటువంటి ఎలా విడిపించడం, మరి అలా చెప్పుకుంటూ అందరికీ చెప్పుకుంటూ మరి నీవు ముందుకు సాగిపో. మరి దేవుడు నిన్ను బలపరుస్తున్నాడని తెలియచేస్తూ మరి సమయంలో నిన్ను ఓదార్చేవాడు ఆయనే. కనుక ఎన్ని శ్రమలున్నా, ఎన్ని వ్యాధులున్నా, ఎన్ని అప్పులున్నా, ఎన్ని నిందలున్నా మరి సంతోషంగా మరి షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వారు ఎలా మరి క్రీస్తులో ముందుకు సాగారో, దేవుళ్ళలో ముందుకు సాగారో, అలాగే మరి పౌలు శీలలో కూడా మరి ఆనందంతో, పేతురు యోహానులు కూడా మరి వారికి మరి ఇబ్బంది పెట్టినప్పుడు స్వార్థ ప్రకటించుకుంటా చెప్పినప్పుడు మరి చాలా ఆనందంగా వారి శ్రమ ఆనందంగా అనుభవించుకుంటూ ముందుకు సాగిపోయారు. కనుక నీవు ఈ శ్రమలను ఆనందంగానే కొనసాగించాలి. ఇది ప్రభు, ఇది నిశ్చిత్తమే. ప్రతి బలహీనత నిశ్చిత్తమే ప్రభు అని, ప్రతి ఆనందము నిశ్చిత్తమే అని మరి ముందుకు సాగిపోవాలని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. తండ్రి వందనాలు యేసయ్యా, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమాలు నేను విరుస్తున్న వాగ్దానం, నేనే మిమ్మల్ని ఓదార్చువాడను అని వాగ్దానం చేస్తున్నాం. ఎంతమంది యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా తండ్రి ప్రార్థనలు ఎక్కువిస్తూ వారు అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాపాడమని, సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభా,
యవనస్తులు ఉన్నారు, వారికి వివాహాలు జరిపించమని, రోగులు ఉన్నారు స్వస్థపరచమని, అయా అనేకమైన నిందల అవమాన పోరాటాల్లో వెళ్తుండని ప్రజలందరినీ కనికరించమని, కృప చూపించమని ప్రార్థిస్తూ, మాకు అలాగే ప్రభు ఎక్కడెక్కడైతే యుద్ధాలు జరుగుతాయి ప్రతి చోట నెమ్మదిని, శాంతి, సమాధానం తెచ్చమని, యాక్సిడెంట్లు జరగకుండా ఆపండి ప్రభు. అనేక మంది యాక్సిడెంట్లు గురి బలైపోతున్నారు, అలాగే ప్రభు ఆయా రకాలుగా చనిపోతూ ఉన్నారు. ప్రతి చోట నీ కృపించమని ప్రార్థిస్తూ, ఈ దినం ఎవరిది మ్యారేజ్ డే, బర్త్డే వారిని బిడ్డలు దీవిస్తున్నాను ప్రభావ, మీరు దీవించమని, సంవత్సరం అంతా దయకిరీటం ఉంచి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తూ, ఈ దినం నీ బిడ్డలు చేయు ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోకల్లో, ఉద్దేశాల సమస్తంలో మీరే తోడండి. నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని యేసునామం నీ ప్రార్థన అడిగి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమందిన బిడ్డరా, ప్రభు నీతోని నాతోని దినం ప్రత్యేకంగా మాట్లాడారు. నేను బలపరచబడ్డాను, ముఖ్యంగా మీరును బలపరచబడ్డారని నమ్ముతున్నాను. మరి ఈ ప్రార్థనలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియచేయండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.